Hi to all, this is Srinivas. Today we are going to discuss Fourier series, most important topic. కొద్దిగా హార్డ్ ఉంటుంది, మిగిలిన టాపిక్స్ కంటే కంపేర్ చేస్తే కొద్దిగా హార్డ్ అనిపిస్తుంది. మిగిలిన వేరే ఏ కాలేజ్ తీసుకున్నా కూడా టాపిక్ని చాయిస్ కింద వదిలిపెడతా ఉంటారు. ఆ టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోదాం. సో మిగిలిన వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఓకే, సో డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ f of x equals, actually Fourier series అని దేని అంటామంటే f of x equals to a0 by 2 plus summation n equals to 1 to infinity an cos nx plus bn sin nx. దీన్ని మనం ఏమంటామంటే ఫోరియర్ సిరీస్ అంటాం. యాక్చువల్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇస్తాడు, దాని యొక్క సిరీస్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది అనేది ఈ టాపిక్లో నేర్చుకుంటామన్నమాట మనం. సో దీంట్లోనే ఒక యూలర్స్ థీరం అని ఒకటి ఉంటుంది, యూలర్స్ ఫార్ములా అంటాం దాన్ని. యూలర్స్ ఫార్ములా యూలర్స్ ఫార్ములా Euler's formula. The Fourier series of the function, the Fourier series of the function f of x in the interval c is less than or equals to x is less than or equals to c plus 2 pi is given by f of x equals to a0 by 2 plus summation n equals to 1 to infinity an cos nx plus bn sin nx where a0 equals to 1 by pi integral c to c plus 2 pi f of x dx and an equals to 1 by pi integral c to c plus 2 pi f of x cos nx dx and bn equals to 1 by pi integral c to c plus 2 pi f of x sin nx dx. Similarly, given suppose intervals 0 less than x is less than 2 pi, then the Fourier series f of x equals to a0 by 2 plus summation n equals to 1 to infinity an cos nx plus bn sin nx where a0 is 1 by pi integral 0 to 2 pi f of x dx and similarly bn equals to 1 by pi integral 0 to 2 pi f of x cos nx dx. Next here an next bn equals to 1 by pi integral 0 to 2 pi f of x sin nx dx. Next the intervals minus pi less than or equals to x is less than or equals to pi, minus pi less than or equals to x is less than or equals to. Next, then a0 value is 1 by pi integral minus pi to minus pi to pi f of x
dx an equals to 1 by pi integral minus pi to pi f of x cos nx dx and bn equals to 1 by pi integral minus pi to pi f of x sin nx dx. దీస్ ఆర్ ద ఫార్ములాస్. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి దీంట్లో, ఫోరియర్ సిరీస్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రాబ్లం తీసుకుంటా నేను, చూడండి చాలా సింపుల్గా నేను క్యాలిక్యులేషన్ చేస్తాను. అవి నేర్చుకోగలిగితే ఫోరియర్ సిరీస్ చాప్టర్ చాలా ఈజీ మీకు. సపోజ్ ఒక ప్రాబ్లం తీసుకుందాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a naught if f of x equals to x in the interval 0 comma 2 pi by Fourier series. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. నేను లాజిక్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకొని మీరు కంప్లీట్ చేయగలిగితే ఈ చాప్టర్ అంత ఈజీ ఏది లేదు, కొన్ని ప్రాబ్లమ్సే ఉంటాయన్నమాట. సో సొల్యూషన్ చూస్తున్నా. గివెన్ ఫంక్షన్ f of x ఈక్వల్స్ టు x అండ్ గివెన్ లిమిట్ 0, 2 pi. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ నాట్ని, కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏ నాట్ కాబట్టి ఏ నాట్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఏ నాట్ ఫార్ములా ఈజ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 1 by pi ఇంటీగ్రల్, వాడు ఏ లిమిట్స్ ఇస్తే ఆ లిమిట్స్ని మనము తీసుకోవాల్సి ఉంటుంది. 0 to 2 pi f of x dx. ఏ నాట్ ఈక్వల్స్ టు 1 by pi ఇంటీగ్రల్ 0 to 2 pi గివెన్ ఫంక్షన్ f of x is x into dx. So integral x, suppose integral x power n into dx equals to x power n plus 1 by n plus 1 plus c. సో ఇంటీగ్రల్ x పవర్ 1 ఇచ్చాడు ఇప్పుడు మనకి, x పవర్ n 1 plus 1 by 1 plus 1 plus c అవుతుంది బాబు. సో జాగ్రత్తగా మనము క్యాలిక్యులేషన్ చేయగలిగితే ఏ మిస్టేక్ పోకుండా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ పోతే మనకి మార్క్స్ కట్ అయిపోతాయి. సో x పవర్ 2 by 2 లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2 pi ఇట్ ఈక్వల్స్ టు 1 by pi ఇంటూ ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ని ఫస్ట్ అప్లై చేస్తాం. ఎలా అప్లై చేస్తామంటే f of x dx ఈక్వల్స్ టు క్యాపిటల్ f of x లోయర్ లిమిట్ a, అప్పర్ లిమిట్ b, దెన్ ఇట్ ఈస్ change into f of b minus f of a. So 2 pi whole square by 2 minus 0 square by 2. So it equals to 1 by pi into 4 pi square by 2. So here pi get cancelled. It equals to 2 1s are 2 2s are. So 2 pi మనకి కావాల్సిన ఆన్సర్. ఏ నాట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది ఇప్పుడు, 2 pi లాగా వచ్చింది. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి, సింపుల్ లాజిక్స్ నేను చెప్తాను. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ప్రాబ్లం if f of x equals to x square in 0, 2 pi, what is the value of a naught? What is the value of a naught? So solution చూద్దాం. సింపుల్ లాజిక్ చెప్తా నేను. సొల్యూషన్, గివెన్ ఫంక్షన్ f of x ఈక్వల్స్ x స్క్వేర్ అండ్ లిమిట్స్. సో ఏ నాట్ ఫార్ములా ఈజ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 1 by pi ఇంటీగ్రల్ 0 to 2 pi. వాడు ఇచ్చిన లిమిట్స్ని తీసుకోవాలి. f of x dx. నెక్స్ట్ ఇట్ ఈక్వల్స్ టు 1 by pi ఇంటీగ్రల్ 0 to 2 pi
1 minute. Zero to 2 pi, 0 to 0 to 2 pi. F of x value is x square dx. It equals to 1 by pi integral x square, integral x power n formula. It equals to x power n plus 1 by n plus 1. So integral x square into dx equals to x power 2 plus 1 by 2 plus 1. So it is changed into x power 3 by 3. Lower limit is 0, upper limit 2 pi. It equals to 1 by pi into 2 pi whole cube by 3 minus 0 cube by 3. Okay, clear. Next, it equals to 1 by pi into 8 pi cube by 3. Next value is 0. So 2 cube, 2 into 2 into 2. So 8 pi cube. So here pi cancel, pi cancel, remaining value pi values ఇంకా 2 ఉంటాయి మనకి. 3లు మనకి ఏం క్యాన్సిల్ అవ్వవు. నెక్స్ట్ 8 pi square by 3 వచ్చింది మనకి. ఏ నాట్ వాల్యూ 8 pi square by 3 వచ్చింది బాబు మనకి. సో జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం మనం. ప్రాబ్లం obtain the Fourier series. సో నెక్స్ట్ వాల్యూ తీసుకుందాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ నాట్. స్మాల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయక మనకు లాంగ్ ప్రాబ్లం తీసుకుంటే ఈజీ అయిపోద్ది అన్నమాట. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ నాట్ ఇన్ f of x equals to e power ax in 0 comma 2 pi in 0 comma 2 pi by Fourier series Fourier series. Solution చూద్దాం. Solution. Given function f of x equals to e power ax ఇచ్చాడు మనకి. సో లిమిట్స్ కూడా ఇచ్చాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ నాట్ ఈక్వల్స్ టు 1 by pi ఇంటిగ్రల్ 0 to 2 pi f of x సరే dx ఇది ఫార్ములా మనకి. d ఈక్వల్స్ టు 1 by pi ఇంటిగ్రల్ 0 to 2 pi f of x ఫంక్షన్ e power ax dx it equals to 1 by pi into integral e power x into dx equals to e power x plus c and integral e power ax into dx equals to e power ax by a. కోఎఫిషియంట్ ఆఫ్ x అది y లో వస్తుంది మనకి ఇంటిగ్రేషన్ లో. e power ax by a and lower limit is 0, upper limit 2 pi. It equals to 1 by pi into e power a into 2 pi by a into 2 pi minus e power a into 0 by a. So it equals to 1 by pi into e power 2a pi by a minus e power 0 by a. Here e power 0 value is 1. So it is changed into 1 by pi into e power 2a pi by a minus 1 by a. Okay, here 1 by pi into LCM is a, so e power 2a pi minus 1. So this one is the answer. Next problem. Next one. Find the value of a naught. Find the value of a naught. Find the value of a naught if f of x equals to
x sin x in 0, 2 pi in 0, 2 pi by Fourier series. షార్ట్కట్ లో రాస్తున్నాను. సొల్యూషన్ చూద్దాం. ఇక మనం సొల్యూషన్ find the value of a naught ని ఫైండ్ అవుట్ చేయాలి. సో a naught ఫార్ములా is 1 a naught equals 1 by pi integral 0 to 2 pi f of x dx. It equals to 1 by pi integral 0 to 2 pi f of x function x sin x dx. x sin x dx. Here ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ లాజిక్ చెప్తాను. ఈ లాజిక్ తెలిస్తేనే మనం ఫోరియర్ సిరీస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయగలుగుతాం. ఇంటిగ్రల్ uv dx ఈక్వల్స్ టు uv1 మైనస్ u డాష్ v2 ప్లస్ u డబల్ డాష్ v3 మైనస్ u ట్రిపుల్ డాష్ v4 ప్లస్ డాష్ 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 సో ఆన్. యాజ్ ఫర్ Eilert rule it is converted into uv1 minus. సో ఏది u తీసుకోవాలి ఏది v తీసుకోవాలి అనేది మనకి కండిషన్ ఇక్కడ ఐలేట్ రూల్ పరంగా I స్టాండ్స్ ఫర్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ and L stands for logarithmic function. And A stands for algebraic function. And T stands for trigonometric function. And E stands for exponential function. సో ఇక్కడ చూడండి, దీన్ని మొత్తాన్ని టోటల్ మనం ఏమంటామంటే బై పార్ట్స్ మెథడ్ అంటాం. బై పార్ట్స్ మెథడ్ అంటాం దీన్ని. ఈ బై పార్ట్స్ మెథడ్లో ఈ కండిషన్ ఉంటుంది మనకి. దీన్ని బేస్ చేసుకొని ఏది u తీసుకోవాలి ఏది v తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం దీన్ని బెర్నౌలీస్ రూల్ అంటాం. బై పార్ట్స్ మెథడ్లో బెర్నౌలీస్ రూల్ అంటాం. ఈ బెర్నౌలీస్ రూల్ అప్లై చేయాలి అంటే ఆ ఫంక్షన్ లోపల తప్పకుండా మనకి ఒక x అనేది ఉండాలి. x ఉంటేనే మనము x అనే ఫంక్షన్ ఉంటేనే బెర్నౌలీస్ రూల్ అప్లై చేస్తాం బాబు. కొద్దిగా జాగ్రత్తగా మీరు వినగలిగితే బేసిక్స్ చెప్తున్నాను. సో హియర్ u ఈక్వల్స్ టు x అండ్ v ఈక్వల్స్ టు sin x. ఎందుకు u తీసుకున్నాను చెప్పండి. u ఈక్వల్స్ x ఎందుకు తీసుకున్నానంటే ఆల్జీబ్రిక్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, నేను కలర్ చేంజ్ చేస్తాను. ఆల్జీబ్రిక్ ఫంక్షన్ అనేది x. ఫర్ ఎగ్జాంపుల్స్ వీటికి ఎగ్జాంపుల్ రాస్తా. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ sin ఇన్వర్స్ x, cos ఇన్వర్స్ x, tan ఇన్వర్స్ x, so on dash dash. Logarithmic function log x. Algebraic function x square, x cube, dash dash dash, so on. Trigonometric function sin theta, cos theta, tan theta, dash dash dash, so on. Exponential functions e power x, e power 2x, e power 3x, dash dash dash, so on. ఇలాంటి అన్నమాట అవి. సో ఇందులో మనకి ఆర్డర్ ఎక్కడుంది చూడండి. ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఫస్ట్ ఉంది, తర్వాత ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ sin x అనేది ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్. సో మనము ఆల్జిబ్రిక్ ఫంక్షన్ u తీసుకున్నా, నేను ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ని v లాగా తీసుకున్నాను. యూని ఎప్పుడు డెరివేటివ్ చేయాలి, యూని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. అండ్ వీని ఇంటిగ్రేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డెరివేటివ్ చేస్తున్నా నేను. యూ డాష్ అంట, దాన్ని డాష్తో ఇండికేట్ చేస్తున్నా నేను. డాష్ ఈక్వల్స్ టు dy by dx ఆఫ్ x 1. అగైన్ డెరివేటివ్ చేస్తాను, ఇట్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ని నేను 1తో ఇండికేట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంటిగ్రల్ v ఆఫ్ ఫస్ట్ ఇంటిగ్రల్ v1. ఇంటిగ్రల్ సైన్ మైనస్ cos x. v2 ఈక్వల్స్ టు మైనస్కి మైనస్ రాస్తా, ఇంటిగ్రల్ cos sin x. సో నెక్స్ట్ ఈ ఫార్ములా ఉంది చూడండి, ఫార్ములాను నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. సో
a naught equals to 1 by pi into x into v1. So u v1. So x into minus cos x minus 1 into minus sin x it equals to 1 by pi టైం ఎక్కువ పెట్టిన ప్రాబ్లం లేదు, కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీప్ గాను. మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 1 into sin x. Here limits are 0 to 2 pi. Now 1 by pi. Now substitute in x, upper limit ni substitute చేయండి. minus 2 pi cos 2 pi plus sin 2 pi minus of 0 into cos 0 plus sin 0. ఇక్కడ ఇంకో కండిషన్, ఇంకో ఇంపార్టెంట్ వాల్యూస్ చెప్తా, పాయింట్స్ చెప్తున్నా నేను, మీరు తప్పకుండా నోట్ చేసుకోవాలి బాబు. sin 2 pi, sin కలర్ చేంజ్ చేద్దాం. sin 2 pi వాల్యూ 0, sin pi వాల్యూ 0, sin 2n pi వాల్యూ 0, sin 0 వాల్యూ 0. వీటితో పాటు మనకి అవసరం వచ్చే నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో అవసరం పడుతూ ఉంటాయి ఇవి. నెక్స్ట్ cos 0 వాల్యూ 1, cos n pi వాల్యూ -1 whole power n, cos 2n pi వాల్యూ 1, cos pi వాల్యూ n1 సబ్స్టిట్యూట్ చేస్తే -1 వస్తుంది ఇది మనకి. సో ఇది మనకు కావాల్సిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇట్ ఈక్వల్స్ టు 1 by pi ఇంటూ -2 pi ఇంటూ cos 2 pi. ఎన్ని ప్లేస్లో నేను ఏం చేస్తున్నా అంటే 1 సబ్స్టిట్యూట్ చేశాను అనుకో, 2 pi అయింది, మనకి 1 వస్తుంది. ప్లస్ sin 2 pi వాల్యూ 0 minus of 0 plus sin 0 value also 0 into something term 0. So it equals to 1 by pi into minus 2 pi. So it equals to pi cancel, -2 is the answer. So clear గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేయలేదు ఇంకా, కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఈ వీడియోకి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ an in Fourier series of the function f of x equals to x cos x in minus pi comma pi. సో an వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి, కొద్దిగా లెంతీగా వస్తూ ఉంటాయి మనకి. నెక్స్ట్ an ఫార్ములా ఈజ్ 1 by pi ఇంటీగ్రల్ -pi to pi లిమిట్స్ ఇచ్చాడు, -pi to pi ఇచ్చాడు. సో -pi to pi f of x cos nx dx. సో ఇది బాగా లెంతీ వస్తుంది ప్రాబ్లం. ఇట్ ఈక్వల్స్ టు 1 by pi ఇంటూ cos nx. cos సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ప్రాబ్లం వద్దులేండి, దీన్ని నేను మాన్యువల్గా చేసి పంపిస్తాను మీకు. నెక్స్ట్ ప్రాబ్లం
Next problem. Next, obtain the Fourier series. Obtain the Fourier series. Obtain the Fourier series for f of x equals to x in the interval 0 less than or equals to x is less than or equals to 2 pi. So next solution చూడండి. Solution given a Fourier series function is f of x equals to a naught by 2 plus summation n equals to 1 to infinity an cos nx plus bn sin nx. So first a naught ni find out చేద్దాం. a naught equals to 1 by pi integral 0 to 2 pi f of x dx. a naught equals to 1 by pi integral 0 to 2 pi f of x function is x dx. It equals to 1 by pi integral x square by 2 లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ 2 పై. ఆల్రెడీ ఈ ప్రాబ్లం మనము ఏ నాట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం ముందు, ఇదే వస్తుంది, సేమ్ వస్తుంది. ఇట్ ఈక్వల్స్ టు 1 బై పై ఇంటూ 2 పై హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 0 స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు 1 బై పై ఇంటూ 4 పై స్క్వేర్ బై 2. ఇట్ ఈక్వల్స్ టు పై క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 2 పై. a naught value is 2 pi. Next an ని ఫైండ్ అవుట్ చేద్దాం. an ఈక్వల్స్ టు 1 బై పై, దీని కలర్ చేంజ్ చేద్దాం, వేరే కలర్. 1 బై పై ఇంటీగ్రల్ 0 టు 2 పై f ఆఫ్ x cos nx dx. ఇట్ ఈక్వల్స్ టు 1 బై పై ఇంటీగ్రల్ 0 టు 2 పై f ఆఫ్ x ఫంక్షన్ x cos nx dx. Now use Bernoulli's rule. So u equals to x and v equals to cos nx. U dash equals to 1. v1 u double dash equals to 0. v1 equals to integral cos sin nx by n. v2 equals to integral sin minus cos nx by n square. Now it equals to 1 by pi into u v1 minus u dash v2 plus u double dash v3 plus dash dash so on. Minus is minus. Okay, x into sin nx by n minus 1 into minus cos nx by n square. Lower limit 0, upper limit 2 pi. Next, it equals to 1 by pi into x sin nx by n plus cos nx by n square 0 to 2 pi. It equals to 1 by pi into upper limit ని అప్లై చేస్తున్నాను, 2 pi sin n of 2 pi by n plus cos n of 2 pi by n square minus of lower limit 0 into sin n of 0 by n plus cos n of 0 by n square. It equals to 1 by pi into 2 pi sin 2n pi value 0 by n plus cos 2n pi value 1 by n square minus 0 into something term 0 plus
plus cos 0 value 1 by n square, it equals to 1 by pi into 0 first term 0, 1 by n square minus 1 by n square. It equals to 1 by pi into 0, it equals to 0. So an value is 0. An value is 0. Next bn find out చేద్దాం మనం. bn equals to 1 by pi integral 0 to 2 pi f of x sin nx dx equals to 1 by pi integral 0 to 2 pi x sin nx dx. Here u equals to x, v equals to sin nx, u dash equals to 1, u double dash equals to 0, v1 equals to integral sign minus cos nx by n, v2 equals to minus sin nx by n square. So it equals to 1 by pi into x into minus cos nx by n minus 1 into minus sin nx by n square. Okay, next continuation, it equals to 1 by pi into minus x cos nx by n plus sin nx by n square. So lower limit 0, upper limit 2 pi, 0 2 pi. It equals to 1 by pi into limits apply చేద్దాం ఇక minus 2 pi cos n 2 pi by n plus sin n of 2 pi by n square minus 0 into cos n of 0 by n plus sin n of 0 by n square, bracket close. It equals to 1 by pi into cos 2n pi value 1, so minus 2 pi into 1 by n plus sin 2n pi value 0 by n square minus 0 into something term 0 plus sin 0 value 0. So it equals to 1 by pi into minus 2 pi by n. So pi get cancelled, bn equals to minus 2 by n. This one is the answer. సో మనకి ఫోరియర్ సిరీస్ కావాలి. ఇప్పుడు మనకు కావాల్సినవి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేసామో ఇక్కడ రాద్దాం. ఏ నాట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 2 పై వచ్చింది అనుకుంటా, 2 పై వచ్చింది. ఏ నాట్ వాల్యూ 2 పై వచ్చింది. నెక్స్ట్ ఏఎన్ వాల్యూ 0 వచ్చింది, ఏ నాట్ 2 పై అండ్ ఏఎన్ 0 and bn minus 2 by n. The required Fourier series is the required Fourier series is f of x equals to a naught by 2 plus summation n equals to 1 to infinity an cos nx plus bn sin nx. Now f of x value is x equals to a naught value 2 pi by 2 plus summation n equals to 1 to infinity an value 0 into cos nx plus bn value minus 2 by n sin nx.
it equals to x equals to 2 to cancel pi 0 into something term ఈ టర్మ్ 0 అయిపోద్ది మనకి ఇక్కడ మైనస్ ఉంది మైనస్ 2 బయటికి రాస్తున్నా సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ sin nx by n now x equals to pi minus ఈ సమ్మేషన్ ఎక్స్పాండ్ చేస్తాను నేను 2 into n ఈక్వల్స్ 1 2 3 4 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోతా sin 1x by 1 plus sin 2x by 2 plus sin 3x by 3 plus dash 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 so on up to infinity వరకు మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు x ఈక్వల్స్ టు pi minus 2 into sin x plus sin 2x by 2 plus sin 3x by 3 plus dash 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 so on. This one is the Fourier series. ఓకే థ్యాంక్ యూ ఇంకేమన్నా మిగిలి ఉంటే నేను ఇంతకుముందు ఒక ప్రాబ్లం వదిలిపెట్టాను అది కూడా నెక్స్ట్ క్లాస్లో చేసి పెడతాను ఓకే మీరు షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా మిగిలిన వాళ్ళకి కూడా నెక్స్ట్ 9th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి ఇది దయచేసి అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ